నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాలమ్మ గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, ఇప్పుడు శరన్నవరాత్రులు వస్తున్నాయి కదా, ఈ నవరాత్రుల్లో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, ఆడ మగ ఎవరైనా సరే ఏంటి? శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. మొట్టమొదటిగా అమ్మవారి గురించి ఒక్కసారి చెప్పుకుందాం. శంకరాచార్యుల వారు సౌందర్య లహరి వ్రాశారు. దాంట్లో మొట్టమొదటి శ్లోకం శివశక్త్యా యుక్త. శివుడు ఉన్నాడు, పక్కన శక్తి లేదు. శివుడు కాస్త శివ కాస్త శవ అయిందిట. శక్తి లేకపోవడం వలన ఆయన అశక్తుడయ్యాడు, శక్తి లేనివాడయ్యాడు. అలాగే విష్ణువు శక్తి లేకపోవడం వలన ఆయన కూడా శక్తి విహీనుడయ్యాడు. స్థితి కారకుడు కాబట్టి ఆయన కూడా శక్తి లేనివాడయ్యాడు. అలాగే బ్రహ్మ కూడా. అందుకని వీళ్ళందరికీ కూడా శక్తి అవసరం కాబట్టి నిన్ను ఆరాధించి వాళ్ళందరూ శక్తిని పొందుతున్నారమ్మా అని చెప్పి మొట్టమొదటిగా ప్రారంభిస్తారు ఆయన. దీంట్లో నవరాత్రులలో ముఖ్యంగా మనం మిగతా సంవత్సరం మొత్తం చేసినా చేయకపోయినప్పటికీ కూడా ఈ నవరాత్రాలలో అమ్మవారి ఆరాధన ఎక్కువ చేస్తూ ఉంటాం. అమ్మవారి ఆరాధన అంటే వాళ్ళ అభిష్టాన్ని, ఇప్పుడు మనకి ఉన్నది ఒకటే తత్వం, బంగారం ఒకటే ఉంది, ముద్దగా ఉంది. దాన్ని మనం గాజులుగా చేయించుకుంటున్నాం, మెళ్ళో హారంగా చేయించుకుంటున్నాం, ఎలాగైనా చేయించుకుంటున్నాం. కానీ ఉన్నది ఒకటే, బంగారమే. శక్తి ఉన్నది అక్కడ ఒకటే శక్తి. దాన్నే లలితగా కొలుస్తున్నాం, దుర్గగా కొలుస్తున్నాం, లక్ష్మిగా కొలుస్తున్నాం. ఈ నవరాత్రులలో ముఖ్యంగా మన ప్రాంతాల్లో లలితగా కొలుస్తాం. దీనికి విధులు విధానాలు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎలా చెయ్యాలి ఏమిటి, ఇప్పుడు అది కదా ప్రశ్న. అవునమ్మా. మనం మిగతా అప్పుడు కొంచెం బద్దకించినప్పటికీ కూడా ఈ నవరాత్రులలో మాత్రం బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం. అంటే బ్రాహ్మీ ముహూర్తం 4 గంటల తెల్లవారుజామున 4 గంటకి, అంటే సూర్యోదయానికంటే ముందర 1 గంటన్నర ముందర అన్నమాట. దాన్ని ఉషఃకాలం అని కూడా అంటారు. అది చాలా దేవతలకి చాలా ప్రీతికరమైనటువంటిది. ఆ సమయంలో లేచి మన కాలకృత్యాలన్నీ తీర్చుకోవడం. పూజ అనేది దేవతకి, ఒక గణపతికి కానివ్వండి, లేదంటే అమ్మవారికి కానివ్వండి, ఎవరికైనప్పటికీ కూడా ప్రీతికరమైనది ఆ ప్రభాత పూజ, ఉషఃకాలంలో చేసే పూజ. పూజ అవ్వచ్చు, స్తోత్రం అవ్వచ్చు, పారాయణ అవ్వచ్చు, ఎలాగైనా మనం కొలుచుకోవచ్చు. అన్నీ చేయాలంటే మనం చేయలేం కదా. ఒక్క 24 గంటలు ఉన్న 24 గంటల్లో మనం ఇంటి పనులే చేసుకుంటామా, బయట పనులే చేస్తామా, మళ్ళీ కూర్చుని అమ్మవారిని కొలుస్తూ ఉంటామా? ఏమీ వదలడానికి లేదు. ఎందుకంటే అన్నీ కూడా కర్తవ్య బుద్ధిగా చేసుకుంటూ అన్ని కర్మలు చేయాల్సిందే. దాంట్లోనే భాగం ఇది కూడా. అందుకని మగైనప్పటికీ కూడా ఆడవాళ్ళైనప్పటికీ కూడా ఆ సమయంలో లేవడం, ఆ పూజ మనం ఎంతసేపు అనుకున్నామో, ఒక స్తోత్రం అనుకుంటాము, పారాయణ అనుకుంటాం, లేదంటే ఒక జపం పూజ అనుకుంటాం, అది ఎంతసేపు చేయదలుచుకున్నామో అంతసేపు చేయడం తెల్లవారుజాము. అలాగే త్రికాల పూజ చేస్తే ఇంకా విశేషం. కానీ బయట వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, లేదంటే మగవాళ్ళు బయట ఎలా కుదురుతుంది, అవ్వదు. కాబట్టి ద్వికాల పూజ, ప్రాతకాలంలో మళ్ళీ రాత్రి సమయంలో. మిగతా అప్పుడు మనకి రాత్రి సమయంలో పూజ చేస్తే చాలా తప్పు. ఎందుకంటే అకాలే కాల పూజాచ అబ్ధపుణ్యం వినశ్యతి అని. చెయ్యకూడని సమయంలో పూజ చేసిన మన సంవత్సర కాలం చేసినటువంటి పుణ్యం అంతా పోతుందిట. అవునా? దాంట్లో ఇంకా చెప్తారు, ఏకహస్త నమస్కారం, ఏకోవాపి ప్రదక్షిణం. ఏకహస్త నమస్కారం అంటే మనం వెళ్ళేటప్పుడు నమస్తే సార్ అంటాం, అలా అనకూడదుట. ఇలా అంటే మొత్తం మన సంవత్సరం చేసినటువంటి పుణ్యం అంతా పోతుంది. అయ్యో రామా. అందుకని ఏకోవాపి ప్రదక్షిణం, ఏ దేవతకి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో అన్ని ప్రదక్షిణాలు చేయాలి. లేదండి జనాలు ఎక్కువ ఉన్నారు, లేదంటే నేను నడవలేను, ఒక ప్రదక్షిణ చేస్తానంటే అసలు చేయడం మానేసి చేస్తే 3, 4 అలాగా ఆ దేవతను బట్టి. మరి శివాలయంలో కూడా ప్రదక్షిణ విధానం వేరేగా ఉంటుంది, అది వేరే టాపిక్. అందుకని ఈ అకాలే కాల పూజాచ అన్నది మనకి నవరాత్రులలో వర్తించదు. అందుకే అర్ధరాత్రి కూడా పూజ చేసే యజ్ఞాలు యాగాలు ఈ సందర్భాల్లో, మహా పూజలు చేసే సందర్భాల్లో అర్ధరాత్రి కూడా పూజ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆవిడ కాళరాత్రి స్వరూపంగా కూడా ఉంది. రాత్రి
ఆ రాత్రి స్వరూపమే ఆవిడ. సో అమ్మవారికి ఎప్పుడు చేస్తే ప్రధానం? ఎర్లీ మార్నింగ్స్. ఎర్లీ మార్నింగ్ మొట్టమొదటి పూజ ఎర్లీ మార్నింగ్ చేయాలి. రాత్రి మనకి ఎప్పుడు చేసినా ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు నవరాత్రులు అని అంటాం కదా కాబట్టి అది ద్వికాల పూజ త్రికాల పూజ చాలా విశేషమైనవి. కానీ మనం కర్తవ్యం చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇది దాన్ని బ్యాలెన్స్డ్గా చేసుకోవాలి మనం. లేదంటే నువ్వన్నీ మానేసి ఇంట్లో పూజలు చేసుకుంటూ కూర్చుంటావని ఆడవాళ్ళు మగవాళ్ళని ఆడవాళ్ళని ఇవన్నీ చూస్తూనే ఉంటాం కదా. బ్యాలెన్స్డ్గా వెళ్ళిపోతూ ఉండాలి జీవితం అంటే. అందుకని తెల్లవారుజాము లేచి ఆ పూజ చేసుకుని మిగతా పనులన్నీ చేసుకోవడం అది ముఖ్యం. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత లేదా ఇంట్లో ఉంటే ఆ సంధ్య వేళలో ఆ దీపారాధన చేసుకుని పూజ చేసుకోవడం ఇది చాలా విశేషమైనది. ఉంటే ఏకభుక్తం ఉండొచ్చు. లేదండి మాకు మధ్యాహ్నం భోజనం చేస్తే మళ్ళీ రాత్రి పూజకి పనికిరాదు అని చెప్పిన అనుకుంటే రాత్రికి అన్ని పూజలు చేసుకుని రాత్రికి భోజనం చేయొచ్చు. నక్తం అంటారు దాన్ని, రాత్రి భోజనం చేసేది. ఇలాగ అంటే 2 పూట్ల భోజనం చేయకుండా ఇలా ఉండడం చాలా విశేషం అని. ఓకే, అదే ఆరోగ్యరీత్యా కూడా మనకి దేవి భాగవతంలోనే ఇచ్చారు. శరత్కాలము వసంతకాలంలో 2 ఋతువుల్లో మనకి నవరాత్రులు వస్తాయి కాబట్టి ఈ వాతావరణ మార్పుల వలన ఈ నవరాత్రులు చేయడం వలన వాళ్ళకి ఆరోగ్యం సిద్ధిస్తుంది అని సాక్షాత్ దాంట్లో ఇచ్చారు. అంటే కేవలం ఆధ్యాత్మిక దృష్టితోనే కాకుండా ఆరోగ్య దృష్టితో కూడా చెప్పారనమాట. రైట్ అమ్మ, లలిత సహస్రనామాలు అందరూ చదువుతారు కానీ పర్ఫెక్ట్గా చదవకపోతే ఆ ఉచ్చారణ అనేది కరెక్ట్గా లేకపోతే దోషం అంటారు. దానివల్ల నిజంగానే దోషం ఆపాదించబడుతుందా? తెలియక చేసిన తప్పుని అమ్మ క్షమిస్తుందా? ఉంటుందిగా. ఇప్పుడు మనకి తెలుగులో అంత తప్పులు మనకు తెలియవు. సంస్కృతంలో ఎలా ఉంటుందంటే అకారాన్ని చేరిస్తే అర్థం మారిపోతుంది. వ్యక్త స్వరూపిణి ఉంది. వ్యక్త అవ్యక్త స్వరూపిణి దాన్ని విడతీయాలి. లేదండి వ్యక్త స్వరూపిణి అంటానంటే అక్కడ అర్థం మారిపోతుంది. అందుకని మన పూర్వీకులు చెప్పింది ఏమిటంటే గురుముఖత నేర్చుకుని పారాయణ చెయ్యాలి అని. చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే అనకూడనటువంటి మాట అని అనవలసింది వదిలేస్తే, అంటే మన ఇంటికి వచ్చారు అతిథులు వచ్చారు, వాళ్ళని మనం సరిగ్గా పట్టించుకోకుండా ఎవరినో పట్టించుకుంటే ఆ వచ్చిన వాళ్ళ కోపం వస్తుంది కదా. అక్షరాలు కూడా అక్షరాలు అంటే మాతృకలు. అకారాది క్షకారాంతం అన్నీ కూడా దేవతా స్వరూపాలు. అవి ఎక్కడ ఏ ప్లేస్లో ఎలా ఉచ్చారణ చేయాలో అలా ఉచ్చారణ చేస్తేనే ఆ దేవత సంతోషించేది. ఇంకొకటి మనకు సంస్కృత పరిభాషలో చెప్పాలి అంటే వ్యాకరణబద్ధంగానే మాట్లాడాలి కూడా. వ్యాకరణబద్ధంగానే మాట్లాడాలి అని చెప్పినంటే మరి అప్పుడు స్తోత్రాలు కూడా అంతే కదా. వ్యాకరణం కానివి అంటే సరిగ్గా పలకలేనివి పలకబడనివి ఉంటే ఆ దేవతకి మనం అపచారం చేసినట్లే. అందుకని పెద్దవాళ్ళు చెప్పింది గురుముఖత చక్కగా స్పష్టంగా చాలా నెమ్మదిగా ఉచ్చారణ. స్తోత్రం అంటే ఒకటి గాన రూపంగా స్తోత్రం. గానం అంటే పాటలు పాడడం అని కాదు, చక్కగా అమ్మవారికి వినిపించడానికి చాలా బాగుంది అనిపించేలాగా అలాగే చెప్పడం స్తోత్రం అని. అలా ఫాస్ట్గాను చేయకూడదు, మరీ స్లోగా చేయకూడదు. ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి. అందుకని అంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే యూట్యూబ్ పెట్టుకుని వింటూ దాన్ని ఫాలో అయిపోతూ ఉండడం. నేను విన్నా లలితా సహస్రనామాలు కొన్ని స్తోత్రాలు కొంతమంది చెప్తుంటే విన్నా. దాంట్లో చాలా తప్పులు ఉంటున్నాయి. ఎక్కువ పెంచుకోవడానికి మనకు తెలీదు, కానీ తెలియకపోవచ్చు, చెప్పేవాళ్ళు కూడా తెలియకపోవచ్చు తప్పులు చెప్తున్నామని. అలా ఫాలో అవ్వకుండా గురుముఖత నేర్చుకుని అలా చెప్తే మంచిది. మనకి పరమాచార్య స్వామి వారు ఇదివరకు చెప్పారట, వారి ఆదేశానుసారంగానే అంత క్రితం లలితా సహస్రనామ స్తోత్రం ఎవరు చదవడం అనేది లేదు. వారు ఆదేశించారట లలితా సహస్రనామం చెయ్యొచ్చు అందరూ కూడా. అంటే చెయ్యొచ్చు అంటే ఎవరు పడితే వాళ్ళు చేసేయడం, ఎలా పడితే అలాగని కాదు, గురుముఖత నేర్చుకుని నియమంగా చెయ్యాలి అని చెప్పారనమాట. వారు చేస్తే మనకు ఎలాంటి లాభాలు వస్తాయి, తప్పు చేస్తే ఎలాంటి నష్టాలు వస్తాయి? చేస్తే అన్ని విధాల ఇంకా లలిత ఇవ్వనిదే ఉంది ఆవిడ. ఇప్పుడు అమ్మని మనం అడిగితేనే కాదు, అడగకుండా కూడా ఇస్తుంది. మనం అడిగితే సర్లే ఇక్కడితో తృప్తి పడుతున్నాడు వీడు అనుకుని మనం ఎంత అడిగితే అంతే ఇస్తుంది. లేదమ్మా మాకు నువ్వే దిక్కు, మాకు ఇంకేమీ అక్కర్లేదు, భక్తి నీ మీద భక్తి చాలు, నువ్వేమిస్తే అదే మాకు సంతోషం, నువ్వు మాత్రం మాకు అండగా ఉండు అని అంటే చాలు, ఆవిడ ఆనందపడిపోయి అన్నీ ఇస్తుంది. ఇవ్వనిది ఏదీ లేదు. అలాగా ఇది సరిగ్గా చదవకపోవడం వల్ల
ఏముంది, ఇంట్లో మనం గొడవలు చూస్తూనే ఉంటాము. సత్వరజస్ తమో గుణాలు ఉన్నాయి. దాంట్లో భగవద్గీతలో చూస్తే తపస్సు గురించి, అనుష్ఠానం గురించి, యజ్ఞం గురించి, దానం గురించి 3 విభాగాలుగా చేసి చెప్పేశాడు ఆయన. దాంట్లో ఈ తమో గుణానికి చెందినటువంటి లక్షణాలన్నీ, అంటే ఎక్కువ సోమరిపోతనంగా ఉండడం, లేదంటే కొట్టుకుంటూ ఉండడం, ఇంట్లో అంతా గొడవలు వస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం కదా. వాటిలో అది కూడా ఒక కారణం. అంటే దానివల్లనే అని కాదు. ఇప్పుడు బండి నడవాలి అని చెప్పినంటే కేవలం పెట్రోల్ వల్ల నడవదు కదా, మరి దానికి ఎయిర్ కావాలి, మళ్ళీ వాటర్ కావాలి, అన్నీ కావాలి. అలాగే మన తప్పు చేసిన, మనకి సుఖం వచ్చిన, లేదా మన దుఃఖాన్ని అనుభవిస్తున్నాం అన్న అన్ని కారణాలు అవుతాయి. దాంట్లో ఇది కూడా కారణం. అందుకని నియమంగా మిగతా అప్పుడు ఎలా ఉన్నా అంటే అలా ఉండమని కాదు అర్థం. ఇక్కడ మనం నియమంగా చేస్తే ఇంకా అమ్మవారు సంతోషిస్తుంది అని. ఎలా పడితే అలాగా ఏ బట్టలతో పడితే ఆ బట్టలతో చేయకుండా నియమంగా ఉంటూ లలితా సహస్రం చక్కగా తప్పులు లేకుండా గురుముఖతహా నేర్చుకుని చేస్తే చాలా విశేషం. ఇంకా ఎలాంటి నియమాలు పాటించాలమ్మా? ఎలాంటి నియమాలు అంటే ఇదివరకు చెప్పక్కర్లేదు. ఇదివరకు రోజులు మా చిన్నప్పుడు అయితే మన పెద్దవాళ్ళని చూసి అనుసరించేవాళ్ళం కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఆహా ఇలా ఉండాలి, మనం కట్టు ఇలా ఉండాలి పూజ చేసుకునేటప్పుడు. మాకు చిన్నప్పుడు గణపతి పూజ చేశాడు, మనం వినాయక చవితి పూజ చేసుకుంటాం కదా, అప్పుడు ఇంకా నాకు గుర్తు, ఇంకా 5 ఏళ్ళు 6 ఏళ్ళు, ఇంకా అంత కూడా లేవేమో. మాకు కూడా మా అమ్మగారు వాళ్ళు, మా అమ్మగారు వాళ్ళు మళ్ళీ బట్టలు ఆరేసారు. ఆరేసి అవే కట్టుకుని చేయాలి. అవి కూడా ఈ పరికిణీ జాకెట్లు పనికిరావు, అంత ఇదిగా ఉండేది. ఆ మడితోటి ఆ మడి కట్టుకునే వినాయక పూజ చెయ్యాలి అని. అంటే దీన్ని బట్టి మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం, నైటీలతో కూడా చేసేస్తున్నారు పెద్దవాళ్ళు కూడా. చిన్నపిల్లల కంటే తెలీదు, పెద్దవాళ్ళని చెప్పాలిగా, కానీ వాళ్ళు కూడా అదే. నెక్స్ట్ జుట్టు విరబోసుకునే. ఈ జుట్టు విషయంలో మన పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తలు చెప్పారు. జుట్టు ముడి వేసుకుని చెయ్యాలి అని. జుట్టు ముడి వేసుకోనమ్మా, ముడి వేసుకుని పూజలు చేయాలి. ముడి ఎందుకు అని చెప్పానంటే కింద కొసలు కనిపించకూడదుట, కొసలు బయటికి కనిపించకూడదు కాబట్టి ముడి వేసుకుని పూజ చెయ్యాలి. ఎందుకనమ్మా? ఆ కొసలు కనిపించడం వల్ల మన శక్తి అనేది బయటికి, వాటిలో ఇప్పుడు 3 పాయల కింద వేస్తాం కదా, త్రివేణి సంగమం అంటారు. అలాగే 3 నాడులు, సుషుమ్న తర్వాత ఇడాపింగళ సుషుమ్న నాడి భాగం కింద అలా చెప్తారు. కొసలు బయటికి కనిపించడం వలన దాంట్లో శక్తి అనేది పోతుంది అని, కొసలు కనిపించకూడదు అంటారు. ఇది నమ్మకమా మూఢనమ్మకం? లేదు, నమ్మకమే, మూఢనమ్మకం కాదు. మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా నమ్మకమే. అది మూఢనమ్మకం అని మనం నమ్మనంత వరకు అంటాం. సైంటిస్టులు చెప్పిన తర్వాత కాదు ఇది. ఇప్పుడు ఏకాదశి గురించి చెప్తున్నారు కదా, ఏకాదశి ఏమిటి, మొన్నటి దాకా లేదు అది మూఢనమ్మకం అన్నారు. ఇప్పుడు సైంటిస్టులు లేదు, ఏకాదశి నాడు అసలు మన బాడీయే అసలు యాక్సెప్ట్ చేయదు ఆహారాన్ని అంటున్నారు. కాబట్టి ఇది మూఢనమ్మకం కాదు, నమ్మకమే. ఈవెన్ అరిటాకును కూడా ఇప్పుడు ప్లేట్ల మాదిరిగా చేశారు, అప్పుడేమో మూఢనమ్మకం అన్నారు. ఇప్పుడు ఇంగ్లాండ్ లోనే తేల్చి చెప్పేశారు అరిటాకు తినడం వల్ల మంచిది అని చెప్పి. ఇప్పుడు వాళ్ళు అంగీకరించాం, నెక్స్ట్ ఇది కూడా చెప్తారు వాళ్ళు. ఎందుకంటే మందంతా థియరీ, ప్రాక్టికల్గా వాళ్ళు చేసి చెప్తున్నారు. అది వాళ్ళదే మనం అంగీకరిస్తాం కూడా. థియరీలో ఉండి మన వాళ్ళు నమ్మరు మరే, కానీ అది ప్రాక్టికల్ అయిన తర్వాత అంగీకరిస్తాం. సరే, ఇప్పుడు జుట్టు విషయానికి వస్తే, అందుకని మామూలప్పుడు మనం నిజంగా చెప్పాలి అంటే జుట్టు ముడి వేసుకోవడం కానీ, జడలుకోవడం కానీ, ఎన్ని హెయిర్ స్టైల్స్ ఉన్నాయో మన పూర్వీకులు చాలా ఉన్నాయి. ఎందుకంటే భారతంలో ద్రౌపదీదేవి అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఎలా ఉంది ఆవిడ, ఏ వృత్తిలో ఉంది? మిగతా వాళ్ళందరూ, ఒక ఆయనేమో జోదం ఆడుతూ కూర్చున్నాడు, ఒక ఆయనేమో వంటలు చేస్తూ కూర్చున్నాడు. ఆవిడ తల దువ్వి కొప్పులు పట్టి, అలాగే సైరేంద్రి అంటే ఏమిటి, మేకప్ చేసే ఆవిడ, హెయిర్ స్టైల్ అనమాట. మరి అప్పుడు చాలా ఉన్నాయి, కానీ వాళ్ళు నియమాలని అతిక్రమించి ఎవడో చేయలే. కానీ అమ్మ, ఇప్పుడు మీరు అంటుంటే నాకు గుర్తొస్తుంది, ఇప్పుడు ఏ అమ్మవారి చిత్రపటం చూసినా జుట్టు విరబోసుకుని ఉంటుంది, కానీ లేదు. మన అమ్మవారి చిత్రపటాలు అలా గీస్తున్నారు, కానీ ఇంకా దానికంటే ప్రాచీనం, ఇప్పుడు గీసేవి కాకుండా దానికంటే ప్రాచీనమైన చూస్తే విరబోసుకున్నట్టు ఉండదు. దాంట్లో ముడి వేసుకున్నట్టే ఉంటుంది. ముడి వేసుకోవడం, లేదంటే జడ కింద అలా ఉంటుంది. మిగతా అప్పుడు జడ వేసుకున్నప్పటికీ కూడా పూజ చేసుకునేటప్పుడు ముడి వేసుకుని పూజ చేసుకోవాలి, లేదంటే కనుక అది శాస్త్రబద్ధం కాదు అని. అంటే దీనివల్ల ఏమవుతాయి, ఇప్పుడు మన వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే,
శాస్త్రవిహితంగా చేస్తే దేవతలకు వెళతాయి మనం ఏం చేసినా, శాస్త్రబద్ధంగా చేయకుండా మన ఇష్టం వచ్చినట్టు చేస్తే రాక్షసులకు వెళతాయి అంట. అంటే ఈ జనరేషన్ లో మడి ఆచారం కుదురుతుంది అంటారా? మడి మరి నైటీలు కాకపోవచ్చు, మడి నేను ఆచారం support కుదరకపోయినా, మడి ఆచారం కుదరకపోయినా, నైటీతో కాకపోయినా మామూలు చీర కట్టుకుని, ఇప్పుడు మనకు సంప్రదాయబద్ధంగా ఏదైతే వస్తుందో అందరూ కచ్చాబోసనో లేదంటే గోచిబోసి చీర అందరూ కట్టుకోవాలని ఏం కాదు. మరి వాళ్ళకి పెద్దవాళ్ళు ఏదైతే కట్టుకుంటున్నారో అది, కొంతమందిని అయితే చూస్తూ ఉంటాం, లేదంటే మాకు చీర కట్టుకోవడం రాదంటారు. ఆ స్థితిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళేమో ఫారినర్స్ ఏమో మనకు బృందావనంలో చూస్తే చీరలు కట్టుకుని ఉంటారు, అందరూ భజనలు చేస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ వదిలేసుకుని ఉద్యోగాలు ఇక్కడ భక్తుల కింద భక్తురాళ్ళ కింద తయారైపోయారు చీరలు కట్టుకునే. కనీసం అలా ఉన్నా చాలు. ఎస్, మడి కట్టుకుని అని చెప్పనంటే ఏదో మిగతా బట్టలతోటి ముట్టుకోకుండా ఏదో అలా ఆరేసుకుని మంచిగా తడి చీర ఎక్కడైనా ఆరేసుకుని అది అలా కట్టుకుని చేసుకుంటే సరిపోతుంది. ఎస్. ఇంకా అంతకంటే అవసరం లేదు. అన్నిటికీ లాజిక్ వెతకకుండా ఎందుకు చెప్పారో పెద్దవాళ్ళు కొంచెం స్పృహ తెచ్చుకొని అనుగుణంగా బిహేవ్ చేయమంటున్నారు. చేస్తే సరిపోతుంది. ఎస్, తర్వాత మనకే ఆన్సర్ వస్తుంది ఎప్పటికో అప్పుడు. చాలా సంతోషం.